ఆనంది అయితే ఇక ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఎందుకు ఈయన నా దగ్గర నిజాన్ని దాచిపెట్టి నన్ను మోసం చేశారు అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆదిత్య అయితే నీకొక విషయం చెప్పాలి అంటూ అలేఖ్య గురించి అయితే చెప్తాడు. ఇప్పుడే నేను ఆ విషయాన్ని తెలుసుకున్నాను. నేను తెలుసుకోకముందే మీరు చెప్పుంటే నేను అర్థం చేసుకుని ఉండేదాన్ని. కానీ మీరు నన్ను మోసం చేశారు. ఇక్కడ దివ్యగా ఉంటున్న తను అలేఖ్య అని, నేను ప్రేమించిన అమ్మాయి అని ఒక్క మాట చెప్పుంటే మీరు నన్ను మోసం చేశారన్న బాధ నాకు ఉండేదే కాదు. కానీ ఎందుకు ఇలా చేశారు అంటూ నిలదీస్తూ ఉంటుంది ఆనంది అయితే. నన్ను క్షమించు ఆనంది, నీతో చెప్పలేకపోయాను. నీతో చెప్దామని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నాను. కానీ మా నాన్నకిచ్చిన మాట కోసం చెప్పలేక ఆగిపోయాను. నేను పెళ్ళికి ముందు తనని ప్రేమించిన మాట నిజమే. కానీ ఇప్పుడు మాత్రం నా మనసా వాచా కర్మన నిన్నే ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా బ్రతకలేను అంటూ అనంగానే ఆ మాట విన్న అలేఖ్య జీవన అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అంటూ అలేఖ్య అయితే షాక్ అవుతుంది. ఇంతలో ఆనంది అయితే మీరు నాకు అన్యాయం చేస్తారని నేను బాధపడడం లేదు. పాపం తనకి గతం గుర్తులేదు. తాను ఎవరో మీకు తెలిసినప్పుడు మీరెందుకు నిజాన్ని దాచిపెట్టడం అని అడగంగానే తనకి గతం గుర్తుంది. మనం తన గురించి ఎక్కడ బాధపడతామో అని తనకి గతం గుర్తుకు వచ్చినా చెప్పకుండా మన దగ్గర దాచిపెట్టింది అంటూ ఆదిత్య అయితే ఆనందితో మాట్లాడతాడు. తన తల్లి తండ్రికి అప్పగిస్తాను, తన గురించి మన ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య ఉండదు అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉండగా ఇంతలో సునంద అయితే వీళ్ళిద్దరిని వాళ్ళ గది దగ్గర అయితే చూస్తుంది. అప్పుడే ఇక సునంద అయితే అలేఖ్యను పిలిచి అలేఖ్య చెంప అయితే పగలగొట్టి నువ్వు అసలు మనిషివేనా? వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారని జీవనతో కలిసి తొంగు చూస్తున్నావా? వాళ్ళ జోలికి వెళ్తే చంపేస్తాను అంటూ సునంద అయితే అలేఖ్యకి వార్నింగ్ ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. పాపే మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ప్రోమో టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.